అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఆయన పులివెందుల వెళ్తున్నారని 2 రోజుల ముందు ఇంటి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా అక్కడ అందుబాటులో లేరంట. వేరే చోటకు వెళ్ళిపోయి ఎక్కడో దూరంగా ఉన్నారంట. అయితే ఈ భయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే మొన్న జరిగినటువంటి నల్లపరెడ్డిపల్లిలో జడ్పీటీసీ ఎలక్షన్లు మళ్ళీ ప్రజలు ఆయనకి చెప్పే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆయన మళ్ళీ మా మీద మాట్లాడతారు అని చెప్పి భయంతో వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా సోషల్ మీడియాలో తెలుస్తూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల పర్యటనలో వాళ్ళ తండ్రి గారి వర్ధంతి సందర్భంగా అక్కడ వెళ్ళటం, అక్కడ నివాళులు అర్పించడం, అక్కడి నుంచి పులివెందుల్లో వినతి పత్రాలు స్వీకరించడం, అక్కడి నుంచి ఏదైతే నల్లపరెడ్డిపల్లిలో మొన్న జరిగినటువంటి జడ్పీటీసీ ఎలక్షన్లో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఉంటే అక్కడ చాలామంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాలు రావటం, అక్కడ విచిత్రకరమైనటువంటి ఒక ఆసక్తిమైనటువంటి సంఘటన జరిగింది. అయితే అదేంటంటే మొన్న జరిగినటువంటి పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్లో మమ్మల్ని ఓటు కూడా వేయనివ్వలేదు ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు వీళ్ళందరూ కూడా అడ్డుకున్నారని చెప్పేసి అక్కడ ప్రజలు, అక్కడ కార్యకర్తలు ప్లగార్డులు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదేంటంటే అక్కడ వచ్చినటువంటి జనం ఖచ్చితంగా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైసీపీ అభిమానులు కనుక ఆ నల్లపరెడ్డిపల్లిలో 100కి 90% కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఓటర్లే ఉంటారు. ఒకరో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాలు ఉంటాయి. అక్కడ కూడా గెలిచారంటే మరి ఇది గెలుపా లేకపోతే వీళ్ళు ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో మనకు అర్థమవుతుంది. అక్కడ చూస్తే నిజంగా నిన్న నల్లపరెడ్డిపల్లిలో దాదాపుగా చాలామంది ప్రజలైతే రావడం జరిగింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్లకి కాలమే సమాధానం చెప్తుంది, అప్రజాస్వామ్యంగా వీళ్ళు ప్రజల్ని ఓట్లు వేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఇక్కడున్నటువంటి పోలింగ్ బూత్లను తీసుకెళ్లి దాదాపుగా 5-6 కిలోమీటర్ల దూరంలో పెట్టి వాళ్ళు అక్రమంగా గెలవడం జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే నిజంగా ఈ పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్లు మనం మరొకసారి చూసుకుంటే నిన్న ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాంట్లో 50% వైసీపీకి వేసినా సరే వైసీపీ అభ్యర్థి అక్కడ విజయం పొందుతాడు. కానీ ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి అధికార బలంతో వాళ్ళు చేసినటువంటి అక్రమం అనేది నిన్న జగన్మోహన్ రెడ్డి గారి నల్లపరెడ్డిపల్లి వెళ్ళినప్పుడు అది తేటతెల్లమైంది.